ఇక ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు ఆంధ్రప్రదేశ్ రైతులు. ఉత్పత్తి అవుతున్న పామ్ ఆయిల్లో 60% మన ఏపీ రైతులదే. అలాంటి ఆయిల్ పామ్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన ధరను కంపెనీలు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాదికేడాది పెరిగిపోతున్న నష్టాలను భరించలేక తోటలను నరికివేస్తున్న రైతుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఒక అంచనా ప్రకారం కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే రైతులు 3000 ఎకరాల్లో తోటలను నరికివేసినట్లు సమాచారం. మిగతా రైతులు కూడా ఇదే బాటలో ఉన్నారని క్షేత్రస్థాయి నుంచి వార్తలు వస్తున్నాయి. సంక్షోభంలో పడ్డ ఆయిల్ పామ్ రైతులు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలోని నెల్లూరు నుండి శ్రీకాకుళం జిల్లా వరకు గల మెట్ట ప్రాంతాల్లోని అన్ని రకాల నేలల్లోనూ ఆయిల్ పామ్ పంటను పెంచుతున్నారు. తేమ కలిగి మురుగుపోయే సౌకర్యం కలిగిన లోతైన ఒండ్రు నేలలైతే మరింత అనుకూలం. క్షారగుణం, ఉప్పుగల సముద్ర తీర ఇసుక నేలలు పనికిరావు. ఆయిల్ ఫామ్ ప్రపంచవ్యాప్తంగా 13.7 మిలియన్ హెక్టార్లలో సాగవుతోంది. ఈ పంట నుంచి ప్రతి సంవత్సరం 45 మిలియన్ టన్నుల ఆయిల్ ఉత్పత్తి అవుతోందని గణాంక వివరాల ద్వారా తెలుస్తోంది. వంట నూనెలు ప్రపంచంలోని ప్రతి ఇంటికి నిత్యావసరం. ప్రపంచవ్యాప్తంగా జరిగే వంట నూనెల వ్యాపారంలో 40% వాటా పామాయిల్దే. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ పంట సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. చాలా చోట్ల రైతులు పంట దిగుబడి తగ్గిపోయిందని, మద్దతు ధర ఇవ్వడం లేదని ఆవేదన చెందుతూ తోటల్ని తొలగిస్తున్నారు. రిమూవ్ చేయడం వల్ల ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు నష్టపోయాను. గత 20 సంవత్సరాల నుంచి కూడా నష్టపోతూనే ఉన్నాము. గవర్నమెంట్ ఏ విధంగా పట్టించుకోవట్లేదు. 2010లో 8,300 రూపాయలు ఎన్ఆర్సీ డిక్లేర్ చేస్తే ఈ రోజు దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఒక గవర్నమెంట్ సంస్థ డిక్లేర్ చేసిన దాన్ని కూడా గవర్నమెంట్ ఆమోదించే పరిస్థితులు లేదు. ఇవాళ 6,600 రూపాయలు ఇస్తున్నారు. ఏ విధంగానూ కూడా కూలోళ్ళకి కానీ మాకు బతకడానికి కానీ దీని పెట్టుబడులు కూడా ఏ విధంగా కూడా మాకు చాలదు ఈ ఆదాయం. కాబట్టి దీన్ని మొత్తం తొలగించేస్తున్నాం. గవర్నమెంట్ ఈ విషయం పరిగణనలో తీసుకుని రేటు పెంచకపోతే ఉన్న రైతులు కూడా నా విధంగానే ఆలోచించి మొత్తం రిమూవ్ చేస్తారు. ఆ రోజున మన పామాయిల్ తోటలు మళ్ళీ ఏమన్నా కూడా ఎవరు వేసే విధంగా లేరు. ఒక్క ఎకరం కూడా ఎక్స్టెన్షన్ అయ్యే ప్రసక్తి కనపట్లేదు ఇక్కడ. ఈ విధంగా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి నాకు లేకపోయినా నేను ఎలాగో రిమూవ్ చేసుకున్నా కాబట్టి నాకు తర్వాత రైతులు కనుక కాస్త తోడ్పాటు అందిస్తుందని ఆశిస్తున్నాను. నూనె గింజల పంటల్లో హెక్టారుకి టన్ను మాత్రమే ఆయిల్ ఉత్పత్తి అవుతుండగా ఆయిల్ ఫామ్ పంట విషయంలో మాత్రం ఈ ఉత్పత్తి చాలా మెరుగ్గా ఉంది. హెక్టారుకి 6 నుంచి 9 టన్నుల ఆయిల్ ఉత్పత్తి అవుతోంది. మొత్తం నూనె పంటల సాగులోనూ నూనె ఉత్పత్తిలోనూ భారతదేశం బాగా వెనుకబడి ఉంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న వినియోగం, మరోవైపు ఆ రేంజ్లో కనిపించని నూనె దినుసుల పంటలు. దాంతో ప్రతి ఏడాది విదేశాల నుంచి భారీ స్థాయిలో నూనెల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం భారతదేశం వంట నూనెల దిగుమతిలో ప్రపంచంలో 4వ స్థానం ఆక్రమించింది. అవసరాలకు అనుగుణంగా ఏటా 10.7 మిలియన్ టన్నుల ఆయిల్ వివిధ దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అవుతోంది. దిగుమతుల వల్ల భారతదేశం ఏటా 1000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోవలసి వస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది పెనుభారమే. వంట నూనెల దిగుమతి భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ప్రోత్సాహమే ఆయిల్ ఫామ్ సాగు. ఈ సాగును 1986లో మన దేశంలో భారీగా చేపట్టగా 1987 నుంచి ఈ సాగు విస్తీర్ణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అయితే ఈ కృషి రైతులు పడుతున్న కష్టనష్టాలకు అనుగుణంగా లేదు. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా ఆయిల్ ఫామ్ రైతులు పంటను తొలగించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. కూలికి ఇచ్చుకున్నా సరే రైతుకి ఈ యొక్క పరిసరాల్లో 40 నుంచి 42 వేల రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి వేకెంట్ ల్యాండ్గా కూడా ఉంచుకుని ఇంత కష్ట నష్టాలు పడి రైతు ఒక్కొక్క టన్నుకి ఇవాళ ఎన్ఆర్సీ వాళ్ళు ఇచ్చిన 8,300 పరిగణలో తీసుకున్నా సరే 1,600 రూపాయల నుంచి 1,700 రూపాయల వరకు ఒక టన్ను పంట పండిస్తే లాస్ పొందుతున్నాడు రైతు. కాబట్టి కనీసం యొక్క గవర్నమెంట్ యొక్క ధర్మం ఏంటంటే ఈ 1,700 కాకుండా ప్రతి 2 సంవత్సరాలకి కూడా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పరిగణలో తీసుకుని ఈ యొక్క రైతు మనుగడకి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఒకటి ఆశిస్తున్నాం. 2, గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ సబ్సిడీ పోర్షన్స్లో కూడా కంపెనీలకి లాగపడేటట్టు ఈ మొక్క యొక్కకి సబ్సిడీ పెంచుకుంటూ రైతులకి ఇచ్చే సబ్సిడీ రూపేణ తగ్గించుకుంటూ వస్తుంది గవర్నమెంట్. రెండోది మీరు చూస్తే ఇప్పుడు ఈ యొక్క మొక్కని తీయటానికి కూడా రైతు అనేక కష్ట నష్టాలను ఓర్చుకుంటున్నారు. మీరు చూశారు కదా, 35,000 నుంచి 36,000 రూపాయల వరకు అవుతుంది. రెండోది ఈ యొక్క మనుగడని తీసుకురావాలి అంటే
మనకి ఈ యొక్క మెట్ట ప్రాంతంలో ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. లేబరు ఇది కానీ, రెండోది కరెంటు కానీ, మిగతాది ప్రతిదీ చూసుకుంటే గత 5 ఏళ్ల నుంచి కూడా రూపాయిది 3 రూపాయలు అయిపోయింది. అంటే 300% పెరిగింది. కాబట్టి మేమేం అనుకోవట్లేదు 8,000 ఇస్తే సరిపోతుంది కాబట్టి ఏదో ఒకటి మనం వ్యవసాయం చేయొచ్చు అనేది అనుకుంటున్నాం. నాటిన 3 సంవత్సరాల వరకు ఈ తోటల నుంచి ఆదాయం ఉండదు. కాబట్టి ఆయిల్ ఫామ్ సాగు భారం కాకుండా ఉద్యాన శాఖ ద్వారా రాయితీలను అందిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 1,11,000 హెక్టార్లతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. పామాయిల్ పంట సాగు ద్వారా ఉత్పత్తయ్యే నూనెలో 63% వాటా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోంది. అయితే ఈ సాగు ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తోంది. ప్రభుత్వం ప్రోత్సాహం ఆశించినంతగా లేకపోవడం, కంపెనీల గుత్తాధిపత్యంతో వ్యవహరించి ఆయిల్ ఫామ్ పంట ధరల నిర్ణయంలో కుమ్మక్కవడంతో గిట్టుబాటు ధర లభించక రైతులు సాగుపై మక్కువ చూపడం లేదు. గత సంవత్సరంలో టన్ను ధర 8,400 రూపాయలు లభించి ప్రస్తుతం అది 5,300 రూపాయలకు పడిపోవటం, మరికొన్ని చోట్ల 4,000 రూపాయలే పలుకుతుండటంతో రైతులు తోటలను నరికివేస్తున్నారు. పంట వేసిన తరువాత 5-6 సంవత్సరాల వరకు దిగుబడి కొంతమేరకు బాగున్నప్పటికీ తరువాత చెట్టు పెరిగే కొద్దీ కోత సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఆధునిక శాస్త్రీయ విధానాలు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేయడం లేదని రైతులు వాపోతున్నారు. 30 నుంచి 45 అడుగులు హైట్ పెరిగాక మాకు హార్వెస్టింగ్ ప్రాబ్లం అవుతుంది. దాని మీద కూడా మేము ఎన్నోసార్లు మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని కానీ గవర్నమెంట్ని కానీ మాకు ఎన్ఆర్సీ వాళ్ళని కూడా మేము అడగడం అయింది. వాళ్ళు కూడా మేము తీసుకొచ్చి మా క్షేత్రస్థాయిలో పొలాలను చూపించడం కూడా జరిగింది. మేము సాల్వ్ చేస్తాం ప్రాబ్లం అని చెప్పేసి ఎప్పుడు పాత పద్ధతులే మాకు చెప్తున్నారు కానీ కొత్తగా వాళ్ళు కనిపెట్టి ఈ పద్ధతిలో మీరు వెళ్ళండి మీకు ఇది న్యాయం జరుగుద్ది అని మాకు ఎవరు కూడా ఇప్పటివరకు గైడ్లైన్స్ ఇవ్వలేదు. మేము మాన్యువల్గా ఇక్కడ ఉన్న వెనక పూర్వం నుంచి తాటి చెట్లకి కళ్ళు గీసే కార్మికులనే వాళ్ళే పాపం వచ్చి ముందు బల్ల పట్టుకొని ఎక్కి దానికి న్యాయం చేసేవాళ్ళే చేసి వీళ్ళు కూడా దాన్ని ఇది హార్వెస్టింగ్కి అలవాటు పడి హార్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇవాళ బాగోలేదు. ఆ జనరేషన్ అంతా కూడా హార్వెస్టింగ్కి రావడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు హైట్లు పెరిగి. దానివలన మేము రైతు ఒక 10 ఎకరాల రైతు అంటే తను హార్వెస్ట్ చేయలేడు ఒక్కడే, కింద కూడా వర్కర్స్ వచ్చి దాన్ని హార్వెస్ట్ చేయాల్సిన అవకాశం ఉంది. మెకనైజ్డ్ అంటే మెషినరీతో దీన్ని హార్వెస్ట్ చేయాల్సిన టెక్నాలజీని మనకి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది మన గవర్నమెంట్ ఈ రైతుకి సపోర్ట్ అనేది లేదండి. ఆయిల్ ఫామ్ రైతులను విపరీతంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఒకటి కూలీల కొరత. 3-4 గంటల పాటు పనిచేసే కూలీ 450 రూపాయలు అడుగుతున్నాడని, ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. చెట్టును ఎక్కి నైపుణ్యంగా పనిచేసేవారు తగ్గిపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. దాంతో చాలా మంది రైతులు ఈ సమస్య ఎందుకనుకొని చెట్లను కొట్టేస్తున్నారు. ఈ లేబరు ఇదేంటంటే చెట్లు పైకి వెళ్ళిపోయినాయని కానీ, లేకపోతే వేరే కారణాలు చెప్పడం కానీ, వర్షం వచ్చిందని కానీ, లేకపోతే ఎండలు ఉన్నాయని కానీ డబ్బులు ఎక్కువ చెప్తున్నారు. ప్లస్ చేసే టైం తక్కువ ఉంటుంది. నేను ఆయిల్ పామ్ మొదలుపెట్టిన రోజున 50 రూపాయలు అన్న కూలీ వాళ్ళు 450 రూపాయలు ఇస్తున్నాం. అది కూడా వాళ్ళ తోటలో 3 గంటలే ఉంటున్నారు. ఆ 3 గంటలకే 450 రూపాయలు పే చేస్తున్నాం వాళ్ళకి. అది టన్ను కూడా నరకట్లేదు అనమాట. అట్లా ప్రాబ్లం అవుతుంది. అట్లాగే ఏదైనా మెటల్ తీయాలన్న ప్రాబ్లము, దాని ఇది క్లియరెన్స్ కానీ ఇది కానీ, దాంట్లో వేరే ఇంకో రకమైన క్రాప్ వేసి ఇప్పుడు కోకో అది వేసినవి కూడా అన్ని చోట్ల సక్సెస్ అవ్వట్లేదు. మెయిన్ తర్వాత ఏమో రేటు, గవర్నమెంటు ఎంత కాస్ట్ అవుతుందో అని చెప్పిన దానికన్నా కూడా సపోర్టింగ్ ప్రైస్ లేకుండా దానికన్నా 2,000 దగ్గర తక్కువ ఇవ్వడం వల్ల కూడా మేము రిమూవ్ చేసేయాలనే ఉద్దేశంలోకి వచ్చేసాము. లోపభూయిష్టమైన ధరల నిర్ణయం తీవ్ర నిరాశకు గురి చేస్తోందని, దిగుబడి వస్తున్నా ధర గిట్టుబాటు లేకపోవడంతో తోటలను నరికేందుకు నిర్ణయం తీసుకున్నామని పలువురు రైతులు అంటున్నారు. సాగు ఖర్చులు పెరిగిపోవడం, దానికి అనుగుణంగా ధర లభించకపోవడమే ఆయిల్ సాగు సంక్షోభానికి కారణమని రైతులు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమను ఆదుకోవడానికి నిర్ణయాలు తీసుకోవాలని సాక్షితో మాట్లాడిన పలువురు రైతులు చెబుతున్నారు. లేబర్ పై ఎక్కినప్పుడు చెట్టు పడిపోయే అవకాశం ఉంది. దానివల్ల మళ్ళీ ఇబ్బంది, నరికే వాళ్ళకి ఇబ్బంది, రైతుకి ఇబ్బంది. దాని గురించి మనం ఇప్పుడు తోట తీసేసి ప్రత్యామ్నాయ మార్గంగా చూస్తున్నాం. అంటే అసలు మీకు మెయిన్ ఇంకేమైనా నష్టాలు ఉండి ఇది రేటు అలాంటివి? ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న రేటు అయితే ఈ నరికే వాళ్ళకి దానికి కూడా చాలా తేడాగా ఉంటుంది. మనం వేసినప్పుడు ఖర్చులకిను ఇవాళ ఖర్చులకి 3 రెట్లు తేడా, 4 రెట్లు తేడా ఉంది. కానీ మనకి ఫ్యాక్టరీ ఇచ్చే రేటు మాత్రం
ఎప్పటికప్పుడు అప్ అండ్ డౌన్లో మనకి చాలట్లేదు. ప్రజెంట్ 10,000 ఉంటే టన్ను కానీ మనకి వర్కౌట్ అవ్వదు. రైతులు కేవలం ఫ్యాక్టరీల యొక్క దివాలాకోరుతనము, వాళ్ళు కేవలం వాళ్ళందరూ గుత్తాధిపత్యం కోసం ఏకమయ్యి ఈ పామాయిల్ రేటు పెంచకపోవడం వలన ముఖ్యంగా ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. ఈనాడు ఆయిల్ దిగుమతుల కోసం కొన్ని వేల కోట్ల రూపాయల మార్గద్రవ్యం నడుస్తుంది. కానీ ఇక్కడ రైతుకు వచ్చేటప్పటికే కనీసటువంటి ప్రోత్సాహం లేకుండా గత 10 సంవత్సరాల నాడు ఉన్న రేటు ఈరోజు కూడా రేటు ఒక్కటే ఉంది టన్ను. కేవలం ఈ ఫ్యాక్టరీలు ఇన్పుట్ సబ్సిడీ సరిగ్గా లేకపోవడం వలన ఈనాడు ఈ దుస్థితి ఉంది. ఈనాడు రైతులందరూ కూడా రాబోయే 2 సంవత్సరాలలో పామాయిల్ మొక్కలు అనే దాన్ని ఈ చింతలపూడి నియోజకవర్గంలోనే ఉంచడానికి పరిస్థితి అండి. ఇలానే ఉంటే గత 8 సంవత్సరాల నుంచి పోలిస్తే ఒక 6 సంవత్సరాల క్రితం ఉన్న రేటు కూడా కాకుండా అక్కడి నుంచి కూడా డౌన్ అయ్యి ఇవాళ 6,000 రూపాయలకు వచ్చింది. 8,000 ఉన్న టన్ను రేటు ఇవాళ 6,000కి వచ్చింది. ఖర్చులు అయితే పెరుగుతున్నాయి. కానీ ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఈ పామాయిల్ ఫ్యాక్టరీలన్నీ ఒక యూనియన్ అయ్యి రేటు పెరక్కోకుండా వాళ్ళ యొక్క లాభార్జన కోసమే ఈ రైతుల్ని ఈ రకంగా నష్టాల్లోకి తోసే ప్రయత్నం జరుగుతుంది. అలాగే కనుక చిన్న చిన్న లైసెన్సులు కనుక ఇచ్చినట్టు క్రూడ్ తీసుకునే అవకాశం ఉంటే కనుక ఓపెన్ మార్కెట్ చేస్తే దీన్ని ఈ రైతులకు గిట్టుబాటు ధర వస్తుందండి. దాని తర్వాత రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఈ తోట చూసారంటే ఇప్పుడు ఈ తడికిలపూడి గ్రామంలో ఈ తోట తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే కనీసం మనకి ప్రొడక్షన్కిను వచ్చే రేటుకి బ్యాలెన్స్ అయినా కానీ రైతు హ్యాపీగానే ఉంటాడు తప్ప జేబులో డబ్బులు నష్టపోతూ ఈ పరిస్థితిలో ఉండటం అనేది ఈ తోటలు అనేది కరెక్ట్ కాదని నిర్ణయానికి వచ్చేసి ఈ తోటలు తీస్తున్నారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. మరి అన్ని విషయాల్లో ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం కూడా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇండియాలో తయారు చేసిన వస్తువులకి గిరాకీ ఒక బ్రాండ్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ క్రాప్ ఇన్ ఇండియా కూడా మరి అదేవిధంగా కాపాడాలి. మరి ఇంపోర్టెడ్ చేసుకునే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి మనం ఇక్కడ పండించే పంటకి సరైన గిట్టుబాటు లేకపోతే అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టి మరి అలాగే యాక్చువల్గా ఇంతకుముందు ఎన్ఆర్సీ వాళ్ళు నేషనల్ రీసెర్చ్ వాళ్ళు మరి రైతుకి గిట్టుబాటు రేటు సుమారు 10,000 రూపాయల పైన రైతుకి గిట్టుబాటు రావచ్చు అని చెప్పేసి రికమెండ్ చేశారు. కానీ ఇక్కడున్న హార్టికల్చర్ వాళ్ళు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రేట్ని అందుట్లో సగానికి తగ్గించి రేట్ని రికమెండ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ ఫ్యాక్టరీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళు వాడిని రెక్టిఫై చేసుకోకుండా ప్రొడక్షన్ తక్కువ వస్తుందని నెపం చూసి రైతుకి తక్కువ రేటు ఇవ్వటం అనేది మాత్రం చాలా అన్యాయం. ఒకప్పుడు ఎంతో ఇష్టంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టిన రైతులు ఇప్పుడు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ప్రతి సంవత్సరం నష్టాలే తప్ప లాభాలు కనిపించడం లేదు. దీంతో విలువైన భూముల్లో విలువలేని పంట ఎందుకని అనుకున్న రైతులు ఇక ఎంతమాత్రం నష్టాలను భరించలేక చెట్లను తొలగిస్తున్నారు. ఈ తొలగించడానికి కూడా చాలా ఖర్చే చేయాల్సి వస్తోందని పలువురు రైతులు సాక్షితో మాట్లాడుతూ బాధపడ్డారు. అయితే రైతులంతా చెబుతున్నది ఒక్కటే, తమ సమస్యలకు ప్రభుత్వం వైపు నుంచి చొరవ లేకపోవడమే కారణమని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఏ రైతుకు ఆ రైతు తమ పంటను మార్కెట్కు తీసుకుపోయి అమ్ముకునే పరిస్థితి ఇందులో లేదు. తప్పనిసరిగా కంపెనీలు మాత్రమే తీసుకోవాలి. ఆ కంపెనీలు ఏకమై తాము ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నప్పటికీ సర్కార్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రైతుల్లో ధీమా నెలకొల్పే చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నారు తప్ప ఈ రైతుల కష్టనష్టాలను పరిశీలించి పరిష్కారం చూపాలని అనుకోవడం లేదు. దాసరి ప్రకాష్, సాక్షి న్యూస్, విజయవాడ, కృష్ణా జిల్లా. విజయనగరం జిల్లా ఆయిల్ ఫామ్ రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు, ఆ వివరాలు చూసే ముందు సాగుబడిలో చిన్న విరామం.